శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్ర వ్యాఖ్యలో భాగంగా నిన్న ఒక శ్లోకంలోని కొన్ని నామాలు చూసాం. యోగో యోగ విదాన్నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ఈరోజు మరో శ్లోకంలోకి వెళ్దాం. సర్వశర్వశివస్థానో భూతాదిర్రితిర్నవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. సర్వః శర్వః శివస్థాణు భూతాదిర్నిధిరవ్యయః సర్వః సర్వము తానై ఉండువాడు. రూపాలలో భేదం ఉంటుంది. రూపాల్లోని అంశ తానై ఉండువాడు. సర్వము సమానమైన అంశతో కూడి ఉండువాడు. మానవులంతా సమానమే. ఎట్లా సమానం? ఇంకా ముందుకెళ్తే జీవులన్నీ సమానమే. ఎట్లా సమానం అంటే, ప్రాణులన్నీ గాలి పీల్చే బతుకుతున్నాయి. ఈ జగత్తులోని గాలి స్వరూపంగా ఉన్న పరమాత్మ ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా జీవుల యొక్క ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నాడు. గాలి పీల్చకుండా జీవించే జీవి ఏదైనా ఉందా? ప్రపంచంలో ఎక్కడా లేదు. సర్వః. ఆకలి వేస్తే ఏ ప్రాణి అయినా ఏదో ఒక ఆహారాన్ని తింటుంది. ఆహారము తినకుండా జీవించే ప్రాణి ఏదైనా ఉందా? సర్వః. దాహం వేస్తే మంచినీరు మాత్రమే త్రాగుతాయి ఏ ప్రాణి అయినా. దాంట్లో భేదం ఏమైనా ఉందా? మంచినీరు త్రాగని జీవులు కానీ, ఆహారము తినని జీవులు కానీ ఉన్నాయా? అందుకే మానవులంతా సమానమే. ఆకలి వేస్తే ఆహారం ఏదో ఒకటి తినాల్సిందే. అది జఠరాగ్ని ద్వారా పొట్టలో మాత్రమే అది అరగాల్సిందే. జఠరాగ్ని రూపంలో సర్వః సర్వ ప్రాణులయందు జీవించి ఉన్నాడు. ఏ ప్రాణి అయినా అమ్మ పొట్టలో నుంచి రావాల్సిందే, భూమి పొట్టలోకి పోవాల్సిందే. ఎక్కడా భేదము లేదు. ఆహారము తినాల్సిందే, నీరు త్రాగాల్సిందే, గాలి పీల్చాల్సిందే. అమ్మ పొట్టలో నుంచి రావాల్సిందే, భూమి పొట్టలోకి పోవాల్సిందే. ఏ ప్రాణి అయినా, ఏ జీవి అయినా ఆకాశంలో నుంచి ఊడిపడ్డాయా? ఏ మనిషి అయినా ఆకాశంలో నుంచి దిగి వచ్చాడా? ప్రపంచంలో సర్వాంతర్యామైనటువంటి పరమాత్మ కూడా తన అవతారాలు ఏదో ఒక మాతృమూర్తి యొక్క గర్భమునందు జన్మించాల్సిందే. కాబట్టి సర్వః సర్వ ప్రాణులయందు తానై ఉండువాడు. ఇవన్నీ సమానమైనప్పుడు మానవులంతా సమానమే.
భగవంతుని దృష్టిలో, ప్రకృతి దృష్టిలో, సృష్టిలో మానవులంతా సమానమే. ఎవరైనా పుట్టాల్సిందే, పుట్టితే గిట్టాల్సిందే. దీంట్లో భేదం లేదు. 1000 ఏళ్ళు బ్రతికిన వారు లేరు, 500 సంవత్సరాలు బ్రతికిన వారు లేరు. ఈ 100 సంవత్సరాలు మనకిచ్చాడు భగవంతుడు. ఇంకా కొన్ని ప్రాణులకి చిన్న చిన్న ఇచ్చాడు, కొన్ని ప్రాణులకి ఎక్కువ ఇచ్చాడు. కాబట్టి సర్వము తనలో నిక్షిప్తము చేసుకొని తన అంశని సర్వభూతములయందు ఉంచువాడు. ఆయన అందరినీ, సృష్టినంతా సమానంగా చూస్తాడు. ఎందుకంటే తనది అది. మన వస్తువులను ఎలా చూస్తాం? అన్నీ మనకు సమానం, అన్నీ నాయే. మన సంతానాన్ని ఎలా చూస్తాం? అరే ఈ 4 కొడుకులు నా కొడుకులే, అందరు సమానంగా చూసే ప్రయత్నం అలా చేస్తుంటాం. దాంట్లో ఏం తేడా లేదు. అరే అందరికీ సమానమేరా, నా కడుపులో పుట్టిన బిడ్డలకు అని మనం ఎట్లా అంటాము? ప్రకృతి అంతా సమానమే. సర్వాన్ని శ్రమ దృష్టిలో చూసువాడు. సర్వ వశంకరుడు ఆయనే పరమాత్మ. శర్వ సత్య తమో రజోగుణముల్లో తానై ఉండువాడు. సర్వ బాహ్య, శర్వ అంతర్గత గుణాలన్నీ కూడా సమానంగానే ఉంచువాడు, చూసువాడు. బాహ్యపరమైనటువంటి విషయాలే కాకుండా మానవ అంతర్గత విషయాలను కూడా సమదృష్టితో చూసువాడు శర్వ. మానవులకు 3 గుణాలు ఉంటాయి. దీనికి ఎవ్వరు అతీతులు కారు. సాధన ద్వారా కొన్ని గుణాలని మనం తొలగించుకోవచ్చు సాధ్యమైతే. తమో గుణము సాధారణంగా అందరికీ ఉంటుంది. తమము అంటే అజ్ఞానం, చీకటి, మాయ. తమో గుణం మాయ కప్పేస్తూ ఉంటుంది. సర్వము తానై అనుకుంటాడు. ఇది నాదే, అది నాదే, ఇది నాదే, అది నాదే, అది నాదే. వీడు నా కొడుకు, ఈమె నా బిడ్డ, ఈమె నా తల్లిదండ్రులు. ఇవన్నీ సర్వము తను అనుకుంటాడు. అదంతా తమో గుణం. ఏది నీది కాదు, ఏది నీది కాదు అని తెలుసుకునేటువంటి గుణాన్నే రజోగుణం. సత్వగుణం ఏమిటంటే ఇవన్నీ కూడా భగవంతునియే. నాది కాదు అనుకోవడం వేరు, భగవంతుడే అని గుర్తించడం వేరు. అది సత్వగుణం. సాత్వికమైనటువంటి మనస్తత్వము కలవాడు. సత్తులు అంటే సత్యాన్ని దర్శించిన వారు సత్తులు, వాళ్ళే సాధువులు. ఏమిటయ్యా సత్యం అంటే ఇదేది నాది కాదు, ఇది కూడా నాది కాదు. అది సత్వగుణం. రజోగుణం ఏమిటంటే ఇది నాదే, లోపల ఉన్నది నేనే, ఇవన్నీ నాయి. రజోగుణం. ఈ పని నేను చేశాను, రాజసగుణం అంటారు. ఒక రకమైన అహంకారం. ఇది నేను చేశా, అది నేను చేశా, ఇది నేను చేశా. అది రాజసగుణం.
తమో గుణం ఏమిటంటే మొత్తం అజ్ఞానంలో ఉండిపోతాడు. తాను ఏదైతే అనుకుంటాడో అదే నిజం, తాను చేసిందే పని. ఇతరులందరినీ కూడా విమర్శిస్తూ ఉంటాడు. నేనే గొప్పవాణ్ణి, నాకన్నా మించిన వాడు లేడు, సర్వము నాయందే ఉంది, నేనే అధికారిని, ఇదంతా నా వల్లనే జరుగుతుంది. తమో గుణం. ఏది నీ వల్ల జరగదు. శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అన్నట్టు ఏదైనా ఆయన సంకల్పము చేత నీవు చేయాల్సిందే. లేకుంటే మహామేధావులందరూ కూడా శ్రమించి 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 అలసిపోయారు. ఏమిటి ఇది అని తెలుసుకోలేక అలసిపోయారు. కాబట్టి శర్వ రజోగుణాలకు, సత్వగుణాలకు, తమో గుణాలకు. శర్వ మనలో ఉన్నటువంటి అంతరగుణము ఇంకేమిటంటే జరా మరణములయందు పీడనం. జరా మరణ భయం అనుకున్నాం కదా. జరా అంటే ముసలితనం. ముసలితనానికి బాగా బాధపడుతూ ఉంటాడు జీవుడు. ఆ తర్వాత సంభవించే మరణానికి ఇంకా ఎక్కువ బాధపడుతుంటాడు. మరణానికి ప్రారంభం ముసలితనం అనుకుంటాడు. అది కూడా తమోగుణంలో ఒక భాగమే. ఇది సహజమే అనుకోవటమే రజోగుణం. ఈ ముసలితనము సహజమే, ఈ అశక్తత సహజమే, మరణము సహజమే, రజోగుణం. సత్వగుణం ఏమిటంటే స్వామి నీవు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు వచ్చేస్తా, నాకు ఈ లోకంలో ఇంకేమీ పనేం లేదు, నీ దగ్గర రావటం. ఏదో నాకు జన్మనిచ్చావు, నేను ప్రయత్నం చేశాను, కొన్ని ఏదో సాధించానని అనుకుంటున్నాను నీ దయ వల్ల. ఏదో పిల్లల్ని బాగా పెంచాను, వాళ్ళకు ఉద్యోగాన్ని ఇప్పించాను, వాళ్ళు కూడా పురుషార్థులయ్యారు, బతుకుతున్నారు బాగానే. ఓ పెళ్లి చేశావు స్వామి, ఆమెను కూడా బాగానే చూసుకున్నాను. అన్నీ అయిపోయాయి, రెడీ టు డెత్. మీరు తీసుకెళ్తే వచ్చేస్తాను స్వామి. అది సత్వగుణం. కానీ మామూలు ప్రజలందరూ కూడా ఎక్కడ అంటే జరామరణాలకు బాగా భయపడుతుంటారు. జరామరణజం, జర మరణంలో నిజం, పుట్టినటువంటి భయమే మనని బాగా పట్టి పీడిస్తుంది. ఆ అశక్తత మనని భయానికి గురి చేస్తుంది. అయ్యో నాకు 60 70 వచ్చేసాయి, 80 వచ్చేసాయి, ఇక నేను చనిపోవాల్సింది, నా మాట ఏదీ చెల్లట్లేదు, పిల్లలు ఏది నా మాట వినట్లేదు, నేను అశక్తున్నైపోతున్నాను, నా పని నేను చేసుకోలేకపోతున్నాను, ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది. ఏమిటి బాధ, ఏమిటి భయం, రేపు నా మరణం ఎట్లా సంభవిస్తుందో. మనిషి యొక్క గొప్పతనము మరణంలోనే తెలుస్తుందట. కాబట్టి ఉత్తమమైన మరణాన్ని ఇవ్వు స్వామి అని చెప్పేసి మనం వేడుకోవాలంటారు పెద్దలు. ఈ జపాలన్నీ కూడా దానికోసమే, ఈ స్తోత్రాలన్నీ కూడా దానికోసమే. అనాయాస మరణం, ఆయాసం లేకుండా మరణాన్ని ఇవ్వు తండ్రి. కానీ అట్లా మనకు అనేక రోగాలు వచ్చేసి మంచంలో పడుకొని అశక్తత వల్ల లేవలేక, కాళ్ళు చేతులు సహకరించక, మనసు సహకరించక, శరీరము సహకరించక, ఏ పని చేయలేక, ప్రతి చిన్న పనికి ఇతరుల మీద ఆధారపడి, ఆ సమయంలో
నరకప్రాయంగా ఉంటుంది. మామూలు విషయం ఏమి కాదు. జరా అనే ముసలితనాన్ని భరించటం అనేది మామూలు విషయం కాదు. అది కొంతమందికే సాధ్యం. ఎందుకంటే ఇహపర సౌఖ్యాలతోటి శరీరము చాలా సంవత్సరాలు సుఖాన్ని అనుభవించింది. దానివల్ల విపరీతమైన బాధ. ఎవడూ మన మాట వినట్లేడిగా. నేను నా యవ్వనంలో ఉన్నప్పుడు అందరూ నా మాట విన్నారు. కానీ ఈ 80వ సంవత్సరంలో ఎవరూ నా మాట వినట్లేదు, ఎవరు నాకు సహకరించట్లేదు అనేటువంటి బాధ ముసలితనంలో కలిగేటువంటి నరకప్రాయము. అదొక మానసిక నరకం అని చెప్పబడింది. మరణ భయం అదొక భయంకరమైనటువంటి యమభయం. ఇక దీని నుంచి రక్షించువాడు శ్రీమన్నారాయణుడు. అది శర్వ నాయన. రజోగుణం, సత్వగుణం, తమోగుణాలనే కాదు, అవసాన దశలో నీలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టగల శక్తి సంపన్నుడు. అందుకే ముసలితనంలో అరే నాయన రామకృష్ణ అనుకుంటా కూర్చోరా అని చెప్తారు పెద్దలు. నారాయణ మంత్రాన్ని జపించమంటారు. నారాయణ నారాయణ నారాయణ. అందుకే అవసాన దశలో పూర్వం మన చెవుల్లో వచ్చేసి నారాయణ అనే శబ్దాన్ని 3 సార్లు చెప్పేవాడు. ఆ 3 సార్లు చెప్పగానే మరణించేవాడు. నారాయణ శబ్దానికి అంత శక్తి ఉంది. తను అనుకునేవాడు మనసులో చనిపోతూ కూడా, ఇతరులు ఎవరైనా కుమార్తెలో ఉంటే చెవిలో నారాయణ నారాయణ నారాయణ. కాబట్టి సర్వ శర్వ, సర్వము తానే, శర్వ లోపల ఉండే అన్ని గుణాలకు తానై ఉండువాడు. శివ పరిశుద్ధమైనటువంటి శివ, ప్యూర్ పై అన్నమాట మనస్సు. అది ఇచ్చువాడు శివుడు. శివశబ్దం ఏమిటంటే విష్ణువులోనికి రుద్రాంశను శివుడు అంటారు. రుద్రాంశ శక్తి భగవంతుడే అని చెప్పుకున్నాం. సృష్టి ఆయనే భగవంతుడే, స్థితి ఆయనే భగవంతుడే. అయితే మూడు కార్యాలు చేస్తూ ఉంటాడు భగవంతుడు, దేవుడు. శివ లయించువాడు, లయకారకుడైనటువంటి రుద్రాంశ. శివుడికి మొదటి పేరు రుద్రుడే. వేదంలో రుద్ర శబ్దమే కనబడుతుంది. చాలా సంవత్సరాల తర్వాత శివశబ్దం కనిపిస్తుంది. అందుకే రుద్రము అని చెప్పేసి అంటారు. ఆయన మంత్రాలు, వేద మంత్రాలని రుద్రం. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అంటారు తప్ప మహాన్యాసపూర్వక శివాభిషేకం లేదు. రుద్రాంశ ఆయనది. ఆయన తత్వస్వరూపుడు. ఆయన కూడా అంటే భగవంతుల్లోని ఒక భాగం అన్నమాట, ఒక శక్తి స్వరూపాలు ఇవన్నీ. కాబట్టి శివ అవసాన దశలో లయము చేసుకునేటువంటి శక్తి. ఏది అవసాన దశ అంటే సృష్టి అవసాన దశ. ప్రళయము అంటారు కదా, యుగాంతము ప్రళయము అంటారు కదా. ఆ సమయంలో తనలో నిక్షిప్తము చేసుకొనివాడు రుద్రుడు. సర్వ శివ, సర్వ శర్వ శివ. కాబట్టి శివాంశలో, శివం అనేది ఒక అంశ అన్నమాట, ఒక ఫీలింగ్. అది శివ అనేది ఒక ప్రశాంతమైనటువంటి భావన. శివ అదే శవంగా మారింది. శివుడే శవం. శవం అంటే శివుడు. శవం ఎలా ఉంటుంది?
ప్రశాంతంగా ఉంటుంది. ఈ లోకం నుంచి ఆయన వెళ్ళిపోయాడంతే. విముక్తిని కలిగించింది. ఆత్మ చాలా సంతోషిస్తుందట. మనకర్థం కాదు. చాలామంది పెద్దలు ఏం చెప్తారంటే, ఎవరే విముక్తి కలిగిందిరా ఈ లోకంలో నుంచి, ఈ శరీరం నుంచి, ఎన్ని బాధలు పడి ఉంది ఆ ఆత్మ, ఛిద్రమైపోయింది, వెళ్ళిపోయింది. కాబట్టి విముక్తి కలిగింది ఈ శరీరం నుంచి అని ఆత్మ సంతోషిస్తుందట. అందుకే మన వాళ్ళు పెద్దలకేం ఆత్మశాంతి ప్రాప్తిరస్తు, ఆత్మశాంతి కోసం చేసే క్రతువు ఏదైతే ఉందో వాటిని ఉత్తర కర్మలు అంటారు. మా తాతగారో మా నాయనగారో చనిపోతే ఆత్మశాంతి కోసం మనం అందరినీ పిలిచి ఏది భోజనాలు పెట్టేప్పుడు కూడా మా నాయనగారికి ఆత్మశాంతి కలిగించగలరు మీరంతా విచ్చేసి, ఎట్లాగూ శాంతిస్తుంది. శాంతించని ఆత్మ ఏదైతే ఉందో ఒకవేళ ఇక్కడ అనేకమైన బాధలు పడి ఇబ్బందులు పడి శాంతించని మనసు ఏదైతే ఉందో, ఒకవేళ అలాంటి అంశ ఏదైనా ఉంటే పెద్దల్లో, వాళ్ళ కోసం చేసే క్రతువు ఏదైతే ఉందో దీన్ని చూసి సంతోషిస్తారట. అది ఆత్మశాంతి పొందుతుంది. ఒరే నాయన, ఈ శరీరంలో ఉన్నందుకు, ఏదో ఈ పిల్లల్ని కన్నందుకు, లేదా ఈ పనులు చేసినందుకు నాకు ఇలాంటి శాంతి పెట్టారా బాబు. ఓకే, నేను హాయిగా శివైక్యమైపోతాను, లేదా శ్రీమన్నారాయణలో కలిసిపోతాను, వైకుంఠ ప్రాప్తి నాకు కలుగుతుంది, కైవల్యం కలుగుతుంది అని చెప్పేసి ఆత్మశాంతిస్తుంది. దానిలోని ఆంతర్యం అదే, మనం చేసే ఉత్తర కర్మలోని ఆంతర్యం అదే. కాబట్టి శివ ప్రకృతి అవసాన దశలో రుద్రాంశ అయితే ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ప్రపంచాన్ని తనలో ఐక్యము చేసుకుంటుంది. ఆ అంశ రుద్రుడు, ఆ రుద్రుడు ప్రశాంతంగా ఈ పని చేస్తాడు. అందుకని శివ. కాబట్టి మన ప్రశాంతమైన చిత్తంతో ఉంటే లయకారకత్వం హాయిగా జరుగుతుంది. అదనమాట దీని అంతర్యం ఏమిటంటే, మనం అవసాన దశలో చాలా ప్రశాంతంగా ఉండాలి. ఇవన్నీ సహజం. ఈ కష్టము సహజమే, నేను ఊహించిందే. ఈ జర, ఈ ముసలితనము నేను ఊహించిందే. రైట్, నేను ఫేస్ చేస్తాను, ప్రశాంతంగా వెళ్ళిపోతాను, నాకు విముక్తిని కలిగించు స్వామి అని చెప్పేసి మన ఇష్టదైవాన్ని ప్రార్థించటమే ప్రశాంతత. ఆ ప్రశాంత సమయంలో రుద్రాంశలో ఉన్నటువంటి శివుడు మనని ఐక్యము చేసుకుంటాడు. అది కైవల్యము. స్వస్తి.